నమస్తే వెల్కమ్ టు 6 టీవీ నేను రచన. ఇక బులెటిన్ వివరాలకు వెళ్తే ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై రాష్ట్రంలో రాజకీయ వేడి చర్చ నడుస్తుంది. రాష్ట్ర ప్రజల సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ గతంలో ప్రజలకు అనారోగ్య సమస్యలతో ఇతర ప్రాంతాలకు వెళ్లేవారని, అందుకే జిల్లా కేంద్రంలోనే చికిత్స సౌకర్యాలు అందేలా ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని ఆయన తెలిపారు. ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటీకరణ నిర్ణయం పేదలకు నష్టం కలిగిస్తుందని, వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రైవేటీకరణను రద్దు చేస్తామని బొత్స ప్రకటించారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా తాము చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఉద్యమంలా సాగిందని తెలిపారు. అలాగే ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉంటేనే పేద విద్యార్థులకు వైద్య విద్య చేరవుతుందని, ప్రైవేటీకరణ జరిగితే అది అందని ద్రాక్షగా మిగులుతుందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడూ ఆయనకి అపారమైన నమ్మకం ఆయన మీద, ఆయన కుటుంబ సభ్యుల మీద. మిగతా వాళ్ళు ఎవరికి పనికిరారు ఈ రాష్ట్రానికి, మిగతా వాళ్ళు ఎవరికి పనిచేయరు, మిగతా వాళ్ళు చూస్తే అవహేళన, మిగతా వాళ్ళు చూస్తే హేళనతో మాట్లాడే విధానం. అదే స్టీల్ ప్లాంట్ నవరత్నాల్లో వచ్చి జాతీయ అవార్డులు పొందిన సందర్భాలు ఉన్నాయి కదా. మేనేజ్మెంట్ సరిలేకపోతే, దానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు మనం కల్పించలేకపోతే ఏ సంస్థనే అదే వస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఉన్న ఎందుకు శైలిలో విలీనం చేయమంటున్నారు? ఎందుకు దానికి వచ్చి మైనర్ ఓవర్ వచ్చి క్యాపిటల్ మైన్స్ ఇమ్మంటున్నారు? కారణం ఇదే కదా. అదే కారణం ఇంకేం లేదు కదా. క్యాపిటల్ మైన్స్ ఉన్న ఏ శైలిలోనైతే ప్రొడక్షన్ కాస్ట్ వచ్చి 47% వచ్చి ఐరన్ ఓర్ మీద ఉంటే, అదే ఇక్కడికి వచ్చినప్పటికి వచ్చి ఐరన్ ఓర్ వచ్చి బయటని వాళ్ళకి చేసుకోవడం వల్ల, ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల అది 57% కింద పెరిగింది. 10% డిఫరెన్స్ వస్తుంది అక్కడే. ఆటోమేటిక్గా దాని ఇంపాక్ట్ అంతా ఫినిషర్ కూడా పడుతుంది, ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోద్ది. అదే సింపుల్ లాజిక్. దాంతోపాటు ఎస్టాబ్లిష్ ఛార్జీలు అవన్నీ పెరుగుతాయి. అది ఎస్టాబ్లిష్ ఛార్జ్ పెరిగితే తగ్గించుకోమని చెప్పండి. కానీ దానికోసం మరి మొత్తం ఉద్యోగులు తీసేస్తాం, ప్రైవేట్ పనులు చేస్తామంటే అది ధర్మా చెప్పండి? ఇదేనా? ఇవాళ చూడండి, ఇవాళ పరిస్థితులు దేశంలో ఎలా ఉన్నాయో. ఇవాళ అదే చెప్తున్నాం. అదే ఇవాళ ఇంతకుముందు ఎయిర్ ఇండియా సంస్థ ఉండేది, కాంపిటీషన్ ఉండేది. సరే, ఎయిర్ ఇండియా సంస్థ సామర్థ్యం తగ్గిందని చెప్పి దాన్ని ప్రైవేట్గా చేశారు. టాటా కంపెనీ